గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి నెలకి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని, రాహుకేతువులు. గురువు మేషరాశిలోని, శని భగవానుడు కుంభంలోని, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ధనుసు రాశిలో ఉన్నారు. దాని తర్వాత మకరంలోకి ఎంటర్ అవుతున్నారు. కుజుడు 6వ తేదీ, అదేవిధంగా శుక్రుడు 12వ తేదీ, బుధుడు 2వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ మకరంలో ఉన్నటువంటి రవి 14వ తేదీ ఫిబ్రవరి నుంచి కుంభంలోకి వెళ్తాడు. అయితే ఈ బుధుడు మాత్రం 2 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే మకరంలో ఉండి 20వ తేదీ కుంభరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలు ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందంటే ఆత్మకారకుడు, కర్మకారకుడు, బుద్ధికారకుడు, సుఖాన్నిచ్చే కారకుడు, ఇవన్నీ ఏ రాసుల్లో ఉన్నాయి, వీళ్ళకి ఈ రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఎలా ఉంటుందనేటువంటిది ఈ గ్రహాలు ఉండేటువంటి కండిషన్ బట్టి తెలుస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో మీన రాశి వారికి ఎలా ఉంది? ఫిబ్రవరి నెలలో మీన రాశి వారికి కనుక చూసుకుంటే రాశిలో రాహు ఉన్నాడు. ఇది ఒక రకంగా విదేశీ యోగాన్ని, విదేశాలకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా గ్రహాల యొక్క స్థితి కనుక చూస్తే కూడా 12లో అధిక గ్రహాలు, 11లో అధిక గ్రహాలు, ఇలా ఉంది సంచారం. కాబట్టి ఏంటంటే ఖర్చులు ఉన్నప్పటికీ ఖర్చులు తగ్గట్టుగా ఆదాయం కూడా ఇస్తుంది గ్రహస్థితి అని చూపిస్తుంది. ఫైనాన్స్ రిలేటెడ్ ఎలా ఉంది? ఫినాన్షియల్గా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా కానీ, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కానీ గురువు ఉన్నాడు ఎలాగ 2వ స్థానంలో, కాబట్టి చాలా చాలా బాగుంటుంది అనుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారాలు, ఉద్యోగం, కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది. అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, ఫ్యాక్టరీస్ నడిపేటువంటి వారికి, గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వారికి, ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్, నెయ్యి ఇట్లాంటివి ఉంటాయి, అటువంటివి అమ్మేటువంటి వారికి చాలా బాగుంటుంది. విద్యార్థులకు కనుక చూసుకుంటే ఈ వారం కొంచెం 2 నుంచి 20వ తేదీ వరకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీస్ కూడా ఏంటంటే కొంచెం మీరు ఈ టైంలో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లాభం కూడా వస్తుంది, కానీ కొంచెం స్ట్రెస్ఫుల్గా లాభం వస్తుంది. అక్కడ కొంచెం ఓపిక పడితే సరిపోతుంది. సంతాన సంబంధించినటువంటి విషయంలో వీరికి కనుక చూసుకుంటే పంచమ స్థానాన్ని మనం తీసుకుంటాం. సో పంచమ స్థానం ఈ రాశి వారికి చాలా బాగుంది. కాకపోతే సంతానంలో కొంతమంది చూడండి ఇవి చేయించుకుంటుంటారు, కొన్ని ట్రీట్మెంట్స్ సాటర్డేస్ చేయించుకోకూడదు. అందరికీ కాదు, అన్నిసార్లు కాదు, ఇప్పుడు మాత్రమే. అది ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సక్సెస్ కూడా అవుతుంది. అందులో పర్టికులర్గా గురువు యొక్క సంబంధం కానీ, లేకపోతే బుధుడు శుక్రుడితో ఉండడం కానీ ఏం చెప్తుంది అంటే ప్రేమించిన వారితో వివాహం అవ్వడానికి చాలా మటుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో వీరికి. అయితే గురుగారు, ఈ రాశి వారు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? చెప్తాను. రెమెడీస్తో పాటు సప్తమంలో కేతు ఉన్నాడు వీరికి. అంటే ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయని చెప్పాను. కాకపోతే వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే 7లో కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా వివాహ నిర్ణయాలు, సమాజంలో ఏదైనా స్పీచెస్ ఇచ్చేటప్పుడు, ఇవాళ యూట్యూబ్లో ఏదైనా మాట్లాడేటప్పుడు, మరియు పార్ట్నర్షిప్స్లో ఎవరైనా పార్ట్నర్షిప్స్లో తీసుకునేటప్పుడు కూడా ఈ కేతు సంచారం సప్తమంలో ఉంది కాబట్టి కాస్త చూసుకొని చేయాలి. ఇక రెమెడీ అంటే ఒకటి, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడం అన్న విధానం ఉత్తమం. అయితే గురువుగారు, మనకి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే అసలు జాతకం అనేది తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే ఎలా? ఒకటేనమ్మా, వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు చెప్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఉన్నారనుకోండి, జాతకం లేదా వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలి? నవగ్రహాల్లో కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాళ్ళు కనుక ప్రారంభించినట్లయితే సక్సెస్ అనేటువంటిది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీలకి ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు, ఆంజనేయ స్వామి ఆలయం కానీ, స్కంద ఆలయానికి కానీ వెళ్తూ ట్రై చేసినట్లయితే అవుతుంది, అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా. అదేవిధంగా పురుషులకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, వాళ్ళకి జాతకం లేదు, ఏమీ తెలియదు, అసలు నక్షత్రము రాశి ఏమీ తెలియదు, రాయలేదు, కానీ ఉద్యోగం దొరకట్లేదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, అటువంటి వారు కూడా శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ మెడిసిన్ తీసుకోవడం కనుక చేసినట్లయితే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి, అలాంటి వారు సూర్యభగవాను చూస్తూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయిన మహా అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక
మరి కొంతమందికి వివాహం అవ్వదు కానీ జాతకం లేదండి అంటూ ఉంటారు. వివాహం అవ్వట్లేదు, జాతకం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బుధగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా తొందరగా క్లియర్ అవుతుంది. ఇంకొంతమందికి చాలా అంటే సంబంధం వస్తుంది కానీ బంధువర్గాల ద్వారానో ఏదో రకంగా అది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి వారు రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ మంత్రం చదివిన ఏది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నామం చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరిగి అక్కడ సర్పాలు ఉంటాయి, ఏది మన ప్రతిష్ట చేసినవి, వాటి మీద కొద్దిగా ఒక గ్లాసులో రాగి గ్లాస్ అయితే ఇంకా మంచిది, లేనట్లయితే ఇంట్లో స్టీల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. తీసుకొని అందులో నింపులుగా గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని అందులో పర్టికులర్గా కొంత పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు గంధము, చిటికెడు కుంకుమ ఈ మూడింటిని వేసి వాటి చుట్టూ 11 కానీ 21 కానీ 41 ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం చదువుతూ లాస్ట్లో వాటి మీద కనుక అభిషేకంలా చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. అంటే ఇది జనరల్గా అంటే వాళ్ళకి అవ్వట్లేదు, లేదంటే అసలు ఉద్యోగమైన వివాహమైన ప్రతి సంతానమైన ఆటంకమే జరుగుతుంది అన్నప్పుడు గణపతిని అర్చించాలి. వీరు రెగ్యులర్గా కనుక ఒక్క ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఇలా కూర్చొని ఓం గం గణాధిపతి నమః అని ఒక 20 నిమిషాలు చేసుకుంటూ ఆ గణపతి పూర్తిగా నాకు ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు, రక్షిస్తాడనే భావనతో గనక చేసినట్లయితే ఖచ్చితంగా 100% వీళ్ళకి ఉన్నటువంటి ఈ సమస్య తీరుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.